हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुवाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र उदमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव तदाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। वन्दे वानरनारसिंहखगराट्कुरुडाश्वभक्त्रौचितं प्रेक्ष्याष्टिस्फुटिपञ्चवक्त्रं रुचिरं बालार्ककोटिद्युतिं हस्ते शूलकपालमुद्गरफलं कौमोदकी भूधरं कट्वाङ्गाङ्कुशपाशपर्वतधरं पीताम्बरं वानरं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ఇది రామాయణం వాల్మీకి రామాయణం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సుందరకాండ 27వ సర్గలో ఉన్నాము. 27వ సర్గ త్రిజటా స్వప్నం. ఈ త్రిజటా స్వప్నంలో మొదటి భాగం శుభం వచ్చింది. శుభం అంటే రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామి కనబడటం, వాళ్ళకి శుభాలు కనబడటం, ఈ త్రిజటకు స్వప్నంలో కనబడటం, ఇవన్నీ కూడా అధ్యయనం చేశాం. అయిపోయిన తర్వాత అశుభం చెబుతున్నాడు. అశుభాలు ఎవరికి అంటే రాక్షసులకు జరిగినవి అని చెప్తున్నాడు. కళలో రెండు కనబడుతున్నాయి ఆమెకు, ఎవరికి? త్రిజటికి. శుభము అశుభం. ఈ అశుభం రాక్షసులకు ఎలా ఉన్నదో చూస్తున్నారు. ఎట్లా అనమాట. రావణశ్చ మయా దృష్టః క్షితోతైల సముక్షితః రక్తవాసాః పిబన్మత్తః కరవీర కృతస్రజః. రావణాసురుడు ఆయన తైలం పూసుకొని రక్త వస్త్రాలు ధరించి రక్త ఎనరైనట్టు గన్నేరు పూలమాలలు ధరించి తాగి మత్తిల్లి భూమిపై పడటాన్ని నేను చూశాను. ఇవి దేనికంటే అశుభానికి ఉండేటువంటి లక్షణములు చెబుతున్నాడు వీటిలో. ఇంకా విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి కృష్యవాణ స్త్రియో దృష్టో ముండ కృష్ణాంబర పునః. ఆ రావణుడు శిరోముండనం చేయించుకున్నాడు. అంటే శుభ్రంగా ఉండి చేయించుకొని నల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతనిని ఒక స్త్రీ లాగుతూ ఉన్నదిట, అలా కనపడ్డది. అతడు ఏమిటనమాట, ఆయనకున్న పుష్పవిమానం ఉంది కదా, ఆ పుష్పం జారి కింద పడ్డాట. రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపన విభం తైలం హసన్ వృచ్చన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. ఆ రావణుడు ఎర్రని పూలమాల ధరించి ఎర్రని చందనం పూసుకొని తైలం తాగుతూ ఇంద్రియాలు వశం తప్పగా పిచ్చివాడి వలె నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. దక్షిణ దిక్కు అంటే అర్థం ఏంటి? దక్షిణ దిక్కు వైపు యముడు, అంటే అశుభాన్ని చూపించడానికి. అందుకని మనం ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా చేసాడు శుభాకర్యములు కానీ, ఎప్పుడైనా కానీ దక్షిణ దిక్కు వైపు తిరిగి చేయకూడదు. అదొక దీనిలో తెలుసుకోవాల్సింది. దక్షిణ దిక్కు యమస్థానము అది అన్నమాట. ఈయన యమస్థానాన్ని పోతున్నాడు. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాదిశమాస్థితః పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః పతితో అవాక్షిరా భూమో గర్దభాద్భయమోహితః. దక్షిణ దిక్కుకు వెళుతున్నాడు ఈ రావణాసురుడు. ఏమిటి? గాడిదనెక్కి వెళుతున్నట్టు ఇంకొక రకం, ఇంకొక దృశ్యం కనబడుతున్నది. రాక్షసేశ్వరుడు రావణుడు భయంతో గాడిద నుండి తల కిందగా నేలపై మరొకసారి పడటం. అంటే ఏంటనమాట, తల కిందకి కాళ్ళు పైకెత్తి అట్లా పడుతున్నట్టు. ఇంకొక చిత్రం అంటే బహు చిత్రాలు బహు దృశ్యాలు చూసింది అనమాట ఇది.
ఆ దృశ్యాలు చూసింది చెబుతున్నది. సమాసోద్ధాయ సంభ్రాంతో భయార్తో మత విహ్వల ఉన్మత్తైవ దిగ్వాసో దుర్వాక్యం ప్రలపన్ బహు దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం బలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సకరాస రావణ. అంతటా కింద పడినటువంటి అంతటా ఆ రావణాసురుడు వెంటనే లేచి తత్తరపాటితో లేస్తున్నాడు, కింద పడ్డాడు, లేస్తున్నాడు. భయము వ్యాకుల చిత్తుడైనాడు, పిచ్చివాడి వల్ల దుర్వాక్యాలు మాట్లాడుతున్నాడు. దిగంబరుడయ్యను చివరికి, అంటే వస్త్రాలన్నీ ఇప్పేసేసాడు. పిచ్చివాడి లక్షణం అంతే కదా. భరింపరాని దుర్గంధంతో, భయంకరమైన నరకంతో, సమమైన తిమిరం అనే బురదలో మునిగిపోయినట్టు, పెద్ద బురదలో మునిగిపోయినట్ట. ఇదంతా అశుభానికి ఉన్న లక్షణాలు చెబుతున్నాడు ఇట్లా ఆ రావణాసురుడు. కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని కాళీ కర్దమలిప్తాంగి దిశం యామ్యాం ప్రకర్షతి. రక్త వస్త్రాలు ధరించి ఉన్నాడు, శరీరం అంతా బోధ పూసుకున్నాడు. మరి మెడకేమో నల్లని తాడుగట్టి ఒక స్త్రీ లాగుతూ ఉన్నదిట. ఈయన మెడకు ఉచ్చేసి లాగుతూ ఉన్నదిట ఒక స్త్రీ. ఆ స్త్రీయే కాళికాదేవి అట్లా అనమాట. అది అలా దక్షిణ దిక్కు వైపు లాగుతూ ఉన్నదిట. ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః రావణస్య సుతా సర్వే దృష్టా తైల సముక్షితాః. ఈ కుంభకర్ణుడు ఉన్నాడు, ఈమె తమ్ముడు. ఆయన కూడా రావణుని కుమారులు కూడా తైలం పూసుకుని, వీళ్ళందరూ తైలం పూసుకొని ఈ విధంగా ఉన్నారు అని చెబుతూ, వరాహేణ దశగ్రీవః శింసుమారేణ చ ఇంద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాత దక్షిణాదిశం. దశగ్రీవుడు రావణాసురుడే వరాహం నెక్కి పోతున్నట దక్షిణ దిక్కుకు. ఇంద్రజిత్తుడే మొసలి నెక్కిపోతున్నాడట. కుంభకర్ణుడే ఒంట నెక్కిపోతున్నాడట దక్షిణ దిక్కుకి. ఇట్లా వీళ్ళందరూ యమస్థానానికి పోతున్నారు అని చెబుతున్నారు. అనగా ఏమిటంటే భద్రగజం మీద పోతుంటుంటే అది శుభం, ఇవన్నీ ఏమిటో అశుభాలు అని చెబుతున్నట్టు. ఈ అశుభాలతో ఇట్లా ఉన్నారని చెబుతూ, మరి వీళ్ళందరూ విభీషణుడు సంగతి చెప్పాలిగా. మరి విభీషణుడి సంగతి చెబుతున్నాడు. ఏం చెబుతాడు? ఏకః తత్ర మయా దృష్టః, ఒక చోట నేను మయా దృష్ట, నాచే చూడబడినది. శ్వేతఛత్రో విభీషణః, విభీషణుడు తెల్లని గొడుగు పట్టుకొని, శుక్ల మాల్యాంబరధరః శుక్ల గంధానులేపనః, అనగా తెల్లని వస్త్రాలు ధరించాడు, శుక్ల తెల్లనైనటువంటి పుష్పమాలలు ధరించాడు. ఈ విధంగా చక్కగా శుక్ల తెల్లనైన గంధాన్ని పూసుకున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? శుభానికి అని అర్థం. అనగా అర్థం ఏంటి? భవిష్యత్తు ఏం చెబుతున్నారు? ఇదెవరు? విభీషణుడు. విభీషణుడికి శుభం కలుగుతుంది, అందరూ పోతారు అది చెబుతుంది. ఇది చెప్పం. విభీషణుడు శుభం కలుగుతుంది, నాకు అది కనబడుతున్నది చెప్తున్నాడు. శ్వేతఛత్ర విభీషణ, అందుట్లో శుక్ల తెల్లని, వాళ్ళకేమో ఎర్రని, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూలమాలలు, ఇవన్నీ అశుభం. కాబట్టి ఈయనకి తెల్లగా ఉన్నటువంటి అని నేను చూసిన. ఏకః తత్ర మయా దృష్టః, ఒక చోట నేను చూచాను అని ఆ తిరిగట చెబుతున్నాడు. విభీషణుడి గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత విభీషణుడి గురించి ఇంకా వస్తుంది 32లో. శంఖదుందుభి నిర్ఘోషై నృత్తగీతైరలంకృతః ఆరుహ్యశైల సంకాశం మేఘస్థలిత నిశ్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః చతుర్భి సచివై సార్ధం వైహాయ సముద్ధితః. ఆ విభీషణుడు శంఖనాదాలు మోగుతున్నాయి, దుందుభినాదాలు మోగు, నృత్యాలు, గీతాలు, ఇవన్నీ మంగళకరంగా అన్ని వినబడుతున్నాయి ఆయనకి. అప్పుడు మేఘగర్జిత మహాఘీంకారధ్వనుల పర్వత మంత 4 దంతములు గల భద్రగజం, చతుర్దంతం మహాగజం అని వచ్చింది రాముడికి. అలానే ఈయన కూడా చతుర్దంతం మహాగజం వచ్చింది. ఆ మహాగజం మీద కూర్చున్నాడు ఆ విభీషణుడు తన 4 అమాత్యులతో. ఆయనకి 4 ఉన్నారు మినిస్టర్లు, 4 పర్సనల్ సెక్రటరీస్. ఎవరు? విభీషణుడికి. ఆకాశం మీద ఉండెను. అది ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అంటే రాబోయేటువంటి చెబుతున్నాడు. ఎక్కడ రాబోయేటువంటి? యుద్ధకాండ ప్రారంభంలో వస్తుంది. యుద్ధకాండ ప్రారంభంలో విభీషణుడు మంచి చెబుతాడు ఎవరికి? రావణాసురుడు. యుద్ధం వద్దు అని ఆయన 4 మాటలు మంచి చెప్పాడు, ఉపదేశం చేశాడు. నువ్వు ఈ మాట అంటావా, కాబట్టి నేను వెళ్ళగొడుతున్నాను. ఆయన వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడుతుంటే ఈయన ఏం చేశాడు? సరే నిన్ను పట్టుకుంటే దానికి రామచంద్రమూర్తిని పట్టుకుంటానని ఆయనకు 4 అసిస్టెంట్లు ఉన్నారు. ఎవరు? 4 మినిస్టర్లు. ఆయన ఆ 4తోటి సహా ఆ లంకను వదిలేసేసి వర్రను పరిగెత్తుకుంటూ, ఆ సముద్రం మీద నుంచి పరిగెత్తుకుంటూ
సముద్రం అవతల ఉన్నాడు ఇంకా. అంటే వంతెన గట్టల, ఇంకా సేతు గట్టల. అక్కడికి వచ్చాడు ఎవరు? విభీషణుడు. విభీషణుడు ఆకాశంలో నిలబడ్డాడు. ఆకాశంలో తన నలుగురు మినిస్టర్లు తాను నిలబడ్డాడు. ఏ రామచంద్ర శరణ శరణు, నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు వానరులు అందరూ చూశారు, ఈయన రావణాసుడు తమ్ముడు, ఇక్కడికి కనుక మనలో కనుక చేర్చుకుంటే చాలా ప్రమాదం వచ్చేస్తుంది, కాబట్టి వద్దని సరే అందరూ చెప్పేశారు. సుగ్రీవుడు కూడా అన్నాడు రామచంద్రుడితోటి. ఆంజనేయ స్వామి మాత్రం విభీషణుడు మంచివాడేనండి, ఇక మీ ఇష్టం అండి, తీసుకోవడం మీ ఇష్టం అండి. సరే ఇవన్నీ నాకు అనవసరం, నాకు ఒక వ్రతం ఉంది. ఏమిటి వ్రతం అంటే? ఒక నియమము అని అర్థం. వ్రతం అంటే ఒక నియమము అని అర్థం అనమాట. ఏమిటంటే నియమము, ఎవరైతే శరణని కోరుతారో, నా దగ్గరికి వస్తారో, వాడు ఎటువంటి వాడైనా సరే, శత్రువు అయినా సరే, మిత్రుడు ఏమైనా సరే, శరణు అని అంటే మాత్రం అభయం ఇస్తా. అది ఇక్కడ ఆ మాట రామాయణంలో యుద్ధకాండ ప్రారంభంలో వస్తుందన్నమాట. అది శరణని వచ్చేటువంటి వాడు ఎవడైనా సరే, అదేనమాట. ఒక్కసారి నన్ను, హే రామచంద్ర నీకు శరణు, నాకు శరణు, నాకు అభయం ఇవ్వనని కనుక వచ్చాడంటే వాడిని వదిలిపెట్టను, వాడికి చెయ్యి అందిస్తాను, వాడు శత్రువు అయినా సరే. ఇది చాలా రామాయణంలో యుద్ధకాండ ప్రారంభంలో వచ్చేటువంటి చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకానికి మూలం భగవద్గీతలో ఉంది. అందుకనే భగవద్గీత అర్థం చేసుకోండి. భగవద్గీత అర్థం చేసుకుంటుంటే రామాయణం అర్థం అవుతుంది. అందుకనే మొట్టమొదటి ఫండమెంటల్స్ అంటారు దాన్ని. భగవద్గీత అనేది ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ అర్థమైతే కానీ ఇవి అర్థం కావు. అందుకని అక్కడ ఆయన చెప్తాడు, కాబట్టి ఒక్కసారి కానీ ఎవరైనా వచ్చి నేను నీ శరణు కోరుతున్నాను, నేను నీ వాడను అని కనుక అంటే నేను వాళ్ళకి అభయం ఇస్తాను అని చెప్పేశాడు. ఇంత విశేషం ఇక్కడ విభీషణుడు యొక్క మంచితనము. ఇది అర్థం. ఎట్లా ఉంది అంటే, గంజాయి మొక్కల్లో ఒక తులసి మొక్క ఉంది. అందరూ రాక్షసులు, ఒకడు మంచివాడు ఉన్నాడు, వాడే ఈ విభీషణుడు. ఈ విభీషణుడికి రాజ్యం వచ్చింది. ఇది రాముడు రాజ్యం ఇచ్చేసేసాడు విభీషణుడికి. అది ఆ విభీషణుడి గురించి చెబుతున్నాడు అనమాట. ఇది ఆ విభీషణుడికి శుభం జరిగింది, నా కలలో కనబడ్డది, కాబట్టి విభీషణుడు శుభం జరుగుతుంది అని చెప్పేసి 34వ శ్లోకంలో ఇక రాక్షసుల సంగతి చెబుతున్నారు. సమాజశ్చ మయా దృష్టో గీతవాదిత్ర నిహిత్స్వనః పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం. రాక్షసులు గుంపులుగా ఊడి నూనె త్రాగుతూ, రక్తమాల్యాలు, రక్త వస్త్రాలు ధరించి, వాద్యాలు వాయిస్తూ, గానాలు చేస్తూ పోతూ ఉన్నారు. లంకాచయం పురీ రమ్యానవాజి సవాజి రథ కుంజర సాగరే పతితా దృష్ట భగ్న గోపుర తోరణ. ఆ లంకా పట్టణం గోపురాలు, ద్వారాలు ఉన్నాయి కానీ అవన్నీ విరిగిపోతున్నాయిట. గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా ఈ లంకా సాగరంలో మొత్తం లంకతో సహా మొత్తం సముద్రంలో మునిగిపోతున్నది. ఎంత భయంకరంగా కనపడుతుంది. ఇవన్నీ ఒక్కొక్క దృశ్యం చెబుతున్నది. ఒక్కొక్క దృశ్యం కనపడ్డ దృశ్యాలు చెబుతున్నది త్రిజట. లంకా దృష్ట మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్వినా. ఇక్కడ విశేషం ఏమిటనంటే, ఇంతవరకు హనుమ వాళ్ళకి ఎవరికి కనపడలేదు. రాక్షస స్త్రీలే కనపడలేదు, రావణాసుడికి కనపడలేదు, త్రిజటికి కనపడలేదు. ఎక్కడ మొట్టమొదట ఉన్నటువంటి లంకిణికి మాత్రమే కనపడ్డాడు, ఇంకెవ్వరికి కనపడలేదు. హనుమ ఎవరికి కనపడలేదు. ఇక్కడ చూసుకోండి, లంకా దృష్ట మయా స్వప్నే కలయందు మయా నా చేత లంకా దృష్ట, లంక ఈ విధంగా కనపడది. రావణేన అభిరక్షిత, రావణాసురుడి రక్షింపబడుతున్న ఈ లంక నాకు ఎలా కనబడదంటే, రామస్య దూతేన దగ్ధ, రాముని యొక్క దూత అయినటువంటి వానరేణ, ఒక కోతి చేత తరస్విన వెంటనే శీఘ్రముగా ఈ లంక తగలబడటం చూశాను అన్నది. అయిపోయింది, భవిష్యత్తు చెప్పేసి. లంక తగలబడుతున్నది, ఓ కోతి వచ్చి తగలబెడుతుంది చూసుకోండి. ఏం చెప్పి
అంటే ఏమిటనమాట, కళలో వచ్చినటువంటివన్నీ కూడా నిజమైపోయినాయి అని చెప్పటం. అందుట్లో ఎవరికి ఎటువంటి వాళ్ళకి వచ్చింది కళ? ఏదో మామూలు లాంటి వాళ్ళక? జ్ఞానపరమైనటువంటి వాళ్ళు వృద్ధ అని మాట వేశారు త్రిజటికి. వృద్ధ అంటే రెండు అర్థాలు, వయస్సు చేత పెద్ద, ఇంకొకటి జ్ఞానము చేత పెద్ద, రెండు అర్థాలు వస్తాయి. ఇది అట్లా అనమాట. పీత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహసంచో మహాస్వనాః లంకాయాం భస్మరోక్షాయాం సర్వా రాక్షసయోషితః. పీత్వా తైలం ప్రనృత్తాశ్చ, తైలం దాగి శుభ్రంగా వీళ్ళు నృత్తాశ్చ, నృత్యాలు వేస్తూ ఉన్నట్ట, ప్రహసంచ నవ్వులుతున్నట్ట, పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ, లంకాయాం భస్మ రూక్షాయాం సర్వ రాక్షసయోషితః, ఈ మహాధ్వనులు చేస్తూ వీళ్ళందరూ కూడా లంక అంతయు భస్మమై భయంకరంగా ఉన్నది. అంటే రెండు రూపాలు కనబడుతుంది. లంక భస్మం కావడం చూస్తున్నాను, వీళ్ళందరూ తాగి ఆ తైలాలు తాగి నృత్యాలు చేస్తూ ఎగురుతూ ఉండటం చూశాను. ఇంకా కుంభకర్ణాదయశ్చ ఇమే సర్వే రాక్షస పుంగవాః రక్తం నివసనం గృహ్య ప్రవిష్ట గోమయ హ్రదే. కుంభకర్ణాది రాక్షస వీరులు కూడా అందరూ ఎర్రని వస్త్రాలు ధరించి ఆవు పేడతో నిండిన గోతుల్లో పడిపోయినారు, పేడలో పడ్డారు అని చెబుతున్నాడు. ఇవన్నీ అనమాట అశుభాలు. ఇక త్రిజట చెబుతున్నది చివరికి చెప్పి కంక్లూజన్ గా ఒక ఉపదేశం చెబుతున్నది రాక్షస స్త్రీలకి. అపగచ్చత నశ్యధ్వం సీతామాప్నోతి రాఘవః ఘాతయేత్ పరమామర్షి ఘాతయేత్ పరమామర్షి యుష్మాన్ సార్థం విరాక్షసైః. ఘాతయేత్ పరమామర్షి సీతామాప్నోతి రాఘవః. రాక్షస స్త్రీలారా, మీరు ఇక్కడుండి కనపడకుండా తొలగిపోండు, వెళ్ళిపోండి. రాముడు సీతను తప్పక తీసుకుంటాడు, ఇది సత్యము. మీరు తన భార్యను బాధించారనే ఆగ్రహంతో రాముడు రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా సంహరిస్తాడు. యుష్మాన్ సార్థం హి రాక్షసై పరామర్శేత్. కాబట్టి అపగచ్చతం, మీరు కనపడకుండా ఇక్కడి నుంచి తొందరగా పోండి. సీతామాప్నోతి రాఘవః, రాముడు సీతను తీసుకుంటాడు, మీ పని పడతాడు. కాబట్టి కనపడకుండా ఇప్పటి నుంచి అయినా పారిపోండి ఉంటుంది. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్జితాం తర్జితాం వాపీనాను మన్స్యతి రాఘవః. సీత రామునికి ప్రియమైన భార్య, రామునికి బహుమాన పాత్రుడు, రామునితో వనవాస దీక్ష చేయుచున్న పవిత్రురాలు. అటువంటి సీతను భయపెట్టినా దూషించినా రాముడు నా అనుమన్స్యతి, రాముడుకి అనుగ్రహించడు, కోపిస్తాడు అని చెబుతుంది. కాబట్టి రాముడి చేతిలో మీకున్నాయి అని చెబుతున్నది. తర్వాత తదలం క్రూర వాక్యైశ్చ సాంత్వయేవ అభిధీయతాం అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. మీ పురుష వాక్యాలు ఇప్పటిదాకా పరుష వాక్యాలు, కఠినమైన వాక్యాలు వెలిగారే, ఇక చాలు. ఓ రక్షశ్రీలానే కదా, మీ మాటలు కట్టుబెట్టండి. సీతతో శాంతం వచనములు పలకండి, మంచి మాటలు చెప్పండి, ఆమెకి బుజ్జగించండి. ఇక మనం అందరము క్షమించుమని కోరదాం. ఆ సీతాదేవిని మమ్మల్ని అందరినీ క్షమించమ్మా అని మనం అడుగుదాం. ఇప్పుడు మనం అందరము చేయవలసిన కార్యం ఇదేనని నాకు తోచుతున్నది. ఏ తెద్ధి మమ రోచతే, ఇదే చేయవలసిన పనిని నాకు రోచతే, అభిప్రాయం కలుగుతూ ఉన్నది. వైదేహీం అభియాచామ, వైదేహీం అనగా సీతాదేవిని అభియాచామ ప్రార్థిద్దాము అని అంటుంది. అన్న తర్వాత ఏం జరిగింది? స్వప్న ఫలం చెబుతున్నారు. యస్యామేవం విధ స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖై వివిధై ముక్త ప్రియం ప్రాప్నోతి అనుత్తమం. ఇక దుఃఖంలో ఉన్న ఏ స్త్రీని గురించి ఈ విధంగా స్వప్నం కలుగునో ఆమె వివిధ దుఃఖముల నుండి విముక్తురాలై తనకు అత్యంత ప్రియమైన దానిని పొందును. కష్టంలో ఉన్న వారి త్రిల స్వప్నం పఠించడం మంచిది. ఇగో ఒక రకమైన ఉపదేశం చెబుతున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇది ఇక రామాయణ కథ సంగతి పక్కన పెట్టేసి దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, దుఃఖంలో ఉన్న స్త్రీని గురించి ఎవరైనా మంచిగా గనక ఆలోచన చేస్తుంటుంటే ఆ స్త్రీని గురించి వాళ్ళకి స్వప్నంలో శుభం కలుగుతుంది అని చెప్పడం. ఒక స్త్రీని గురించి, దుఃఖంలో ఉన్న స్త్రీని గురించి
ఆమె వివిధ దుఃఖములను విముక్తురాలే, తనకు అత్యంత ప్రేమేతాన్ని పొందుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఒక మంచి ఆవిడ ఉందండి అనుకుందాం. ఇక మనం దీనిలో కొత్త కథను పక్కన పెట్టేసేసి, ఒక మంచి ఆవిడ ఉంది అనుకోండి. ఆమెకి ఏదో దుఃఖం కలిగింది, ఏదో రకరకాలు ఉంటాయి కదా. అటువంటి ఆమెని గురించి స్మరించుకొని ఆమెను గురించి చెప్పుకుంటే అది మంచిది అని చెప్తుంది. అప్పుడు ఆమెకి శుభం కలుగుతుంది. ఎటువంటి ఆమెను గురించి? సీతాదేవి లాంటి వాళ్ళని గురించి అది చెబుతున్నాడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. సీతాదేవి లాంటి వాళ్ళకి ఏమైనా దుఃఖాలు కలిగితే మీరు కూడా ఆమెను గురించి స్మరించుకోండి. స్వప్నం వస్తుంది, స్వప్నంలో రావటం వలన ఆమెకు శుభాలు కలుగుతాయి. అది ఇది వాళ్ళని చెబుతుంది అని ఈ విధంగా చెబుతూ చివరికి 43వ శ్లోకంలో భత్సితావయాచం రాక్షసికి విపక్ష వివక్షయ రాఘవాతి భయం ఘోరం రాక్షసానా ఉపస్థితం. రాక్షసులారా, ఇక మీరు ఈమెను భయపెట్టకండి, ఈమెను ప్రార్థించండి. ఇంకనూ మీరు ఏమి చెప్పినా ఉపయోగం లేదు, మీరేం చెప్పినా లాభం లేదు, చెప్పకండి. రాక్షసులకు రాముని వలన భయంకరమైన ఆపద ఉన్నది. రాక్షసానాం, రాక్షసులకు మహాభయంకరమైనటువంటి ఒక్క ఆపద రాబోతూ ఉన్నది, నాకు కలలో కనపడ్డది, ఇదంతా చెబుతున్నాను అని చెప్పి ఇక 44వ శ్లోకంలో ముఖ్యమైన విషయం వస్తున్నది. ఏమిటంటే, ప్రణిపాత ప్రపన్నాహి మైథిలి జనకాత్మజా అలం ఏషా పరిత్రాతు రాక్షస్యో మఖతో భయాతు. ఓ రాక్షసులారా, మీరందరూ జనక మహారాజు కుమార్తె మైథిలి జనకాత్మజ, 2 పదాలు వేసాడు ఇక్కడ. మైథిలి ఒక పదము, జనకాత్మజ అని ఇంకొక పదం. మైథిలి అంటే అర్థం ఏమిటి? మిథిలా నగరపు లేదా మిథిలా అనే దేశపు యొక్క రాజు కుమార్తె అని ఒకటి. తర్వాత రెండోది జనకాత్మజ, ఆ దేశానికి పరిపాలించే రాజు పేరు జనకుడు, ఆ జనకుని యొక్క కుమార్తె. 2 పదాలు వేశాడు ఇక్కడ. అంటే మిథిలా దేశపు రాజు కుమార్తె ఈమె, జనకాత్మజ జానకీదేవి ఈమె. 2 పదాలు వేసి అక్కడ జనక మహారాజుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఎందుకు జనక మహారాజు డబుల్ గా పెట్టాడు ఇక్కడ అనంటే, జనక మహారాజు రాజర్షి. ఆయన అందరి రాజులు లాంటి వాడు కాదు, ఆయన పరమ బ్రహ్మతత్వవేత్త. ఆయన ఈ విషయం మనకి ఎక్కడ వస్తుందంటే బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో జనక మహారాజు గారి యొక్క గొప్పతనం అంతా అక్కడ వస్తుంది. అక్కడ అన్నమాట మైథిలి జనకాత్మజ, ఆమెకు ప్రణిపాత ప్రపన్నాహి, ఆమెకు నమస్కారం చేయండి. ఎట్లా? ప్రణిపాత, సాష్టాంగ నమస్కారము. ఊరికి ఇట్లా నమస్కారం కాదు, అది కాదు. ప్రణిపాత నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం చేసేయండి. ప్రసన్నురాలను చేసుకోండి, నా మాట వినండి. ప్రసన్నురాలు చేసుకుంటే లేదా రామచంద్రుడు వస్తాడు, మీ పని పడతాడు. ప్రసన్నురాలను చేసుకోండి. ఈమె మనలను మహాభయము నుండి రక్షించును. రాక్షస్యో మహతో భయాతు, ఆ రాక్షసుల నుండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని చెబుతున్నాడు. ఇది ఏమిటంటే ఈ శ్లోకం, దీనిలో ఒక మూల మంత్రం ఉన్నది, సంపుటీకరణానికి మంచిది. ఈ సంపుటీకరణ మంత్రం ఇది. ఇదేంటి, పైకి సీతాదేవికి పైకి చెబుతున్న కథలో ఉంది. కానీ లోపల అర్థం ఏమిటంటే, అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేస్తే నీలో ప్రవేశించినటువంటి రాక్షసులు గాని రాక్షస శక్తులు గాని అన్నీ భయపడి పరిగెత్తుతాయి, అది అర్థం. ఎవరిని? అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేస్తే. లలితా పరమేశ్వరి అనుకోండి, శ్రీ మహాలక్ష్మి అనుకోండి, పేరు ఏదైనా ఒకటే. శ్రీ మహాలక్ష్మి అన్న లలిత అన్న ఒకటే, వేరు వేరు కాదు. కాబట్టి ఆ సాష్టాంగ నమస్కారం. అందుకనే మీరు ఏం చేస్తారు, లలిత పారాయణ పెట్టుకుంటారు. లలిత పారాయణ అయిపోయింది, అయిపోగానే ఎంతమందికి నమస్కారం చేస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా చేయరు. మీరు ఇక్కడ చూశారు, మీరు చూడండి, లలిత పారాయణ అంతా అయిపోతుంది కదా, అమ్మవారికి ఒక్కళ్ళు నమస్కారం చేయాలి. మామూలు తినేదను, అశుభ్రం పులిహోరలు తినేదను, ఎవరు పెరిగిచ్చేది. అది ఇది ఎక్కడైనా చూడండి. కాకపోతే నేను చెప్పినట్టు ఉందా లేదా అని. ఎక్కడైనా సాష్టాంగ నమస్కారం ఒక్కడైనా చేస్తున్నారని చూడండి.
సాష్టాంగ నమస్కారం చేస్తేనే అమ్మవారి చిట్టాలో ఎక్కుతాడు వాడు. అది సాష్టాంగ నమస్కారం అంటే దానికి అర్థం ఉంది. నీకు భక్తి గనక ఉంటే ఆ పని చేస్తావయ్యా. అది అందుకని అనమాట. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేయాలి ఒకటి. రెండో విశేషం ఏంటంటే కొన్ని దీనికి ఈ శ్లోకం మాత్రము 108 పర్యాయాలు చెప్పవలసినటువంటిది. సంపుటీకరణ మంత్రంలో చేర్చారు ఇది. ఇందులో విశేషం ఏంటి, సీతాదేవి ఆమెకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తే మన వెంట వస్తున్న రాక్షసులందరూ పోతారు అని అర్థం. అది చెబుతున్నారు అని చెబుతూ అపిచ అస్య విశాలాక్ష్య. విశాలాక్ష్య అనే పదం ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. విశాలాక్ష్య ఈ పదం ఎక్కడి నుంచి పట్టుకున్నాడో చూసుకోండి. మనం సహజంగా విశాలాక్షి అనే లలిత నామాల్లో విశాలాక్ష్య వచ్చింది. ఆ విశాలాక్షి అనేటువంటి పేరు అసలు దేవత ఎవరునో కాశీ విశాలాక్షికి వచ్చింది. అక్కడ కాశీలో ఉన్నటువంటి అమ్మవారు అనగా అమ్మవారు ఎవరనమాట, కాశీకి ఉన్నటువంటి కాశీపట్టణం యొక్క అధిదేవత విశాలాక్షి అనమాట. అక్కడ విశాలాక్షి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అనమాట. ఆ మాట ఇక్కడ గుర్తుకొస్తున్నది. విశాలాక్షి చెబుతున్నాడు. విశాలాక్ష నా కించిత్ ఉపలక్షయే విరూపమిచ అంగేషు సుసూక్ష్మవి లక్షణం. విశాలమైన నేత్రంలో ఆ సీతాది అవయవంలో ఏ కొంచెమైనా దుఃఖమును కలిగించినవి ఏవీ లేవు. ఈమె అవయవంలో ఎటువంటి చిన్న వైకల్యం కూడా లేదు. చూసారా, జాగ్రత్తగా గమనించండి. ఆమె ఏడుస్తూ కనబడుతున్నది కదా. పాపం ఏడుస్తూ ఇన్నాళ్ళ నుంచి ఏడుస్తూ ఉంటుంటే కాస్త పాపం ఏంటి కళ్ళు వీక్కుపోవటం, చెవులు వీక్కుపోవటం, బుగ్గలు సన్నగిల్లటం, కొట్టబోవటం, ఈ విధంగా సహజంగా మామూలు ఉన్నటువంటి స్త్రీలకు ఉంటుంది. సరిగా అన్నం తినకపోవటం ఇవన్నీ ఉంటాయి కదా మామూలు ఉన్నటువంటి వాళ్ళకి. ఈ లోకంలో ఉండేటువంటి సహజమైన లక్షణాలు ఉన్నటువంటి వాడికి ఇక్కడే విశేషం ఉంది. రాక్షసులారా జాగ్రత్త కనిపెట్టండి, చూడండి ఆమె ఎలా ఉందో తెలిసిన. ఏ మాత్రము దుఃఖము కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలా లేనే లేదు. జాగ్రత్తగా గమనించండి. అంటే అర్థం ఏంటి, అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి పైకి ఊరిగా మీకు దుఃఖపడుతున్నట్టు ఆ రావణాసుడు వచ్చినప్పుడు కనపడుతూ ఉంటుంటుంది. వాడు అజ్ఞాని కదా, వాడు అజ్ఞాని కాబట్టి అట్లా కనపడుతుంటుంది అజ్ఞానులకి. జ్ఞానులకు అట్లా కనపడదు. చూడు శుభ్రంగా ఎలా ఉందో. ఏ మాత్రము ఆ శరీరం కృషించలేదు. ఇక్కడ విశేషం. అందుకనే ఏం పదం వేసాడు ఇక్కడ, విశాలాక్ష. అది విశాలాక్ష అమ్మవారు లలితా పరమేశ్వరి కుంగిపోలేదయ్యా. విరూపమపిచ అంగేషు అవయవాలలో ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయేమో చూడండి, ఏం లేదు. సుసూక్ష్మ విలక్షణం చిన్న వైకల్యం కూడా ఎక్కడన్నా ఉందేమో చూడు, ఎక్కడ ఏమి లేదు. ఎలా ఉన్నది, చక్కగా అందంగా ఆ మహాలక్ష్మి ఎలా ఉన్నది అట్టనే ఉన్నది. ఏడుస్తూ ఉన్నదిగా ఇందాక నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా. మరి ఏడుస్తూ కనపడుతుంది కదా. ఏడుస్తే ఎట్టుండాలి, ఏడ్చినటువంటి వాళ్ళు కళ్ళు లోతుకు పోయి, చెవులు పోయి, అవి పోయి, ఇవి పోయి, పిచ్చిదొగా ఇవన్నీ రకరకాలుగా ఉండాలి. ఇవన్నీ ఏమీ లేవు. అది ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ ఏంటి, అమ్మవారి యొక్క అసలు రూపాన్ని, విశాలాక్షి రూపాన్ని త్రిజట దర్శనం చేసుకుంటున్నది. అది అర్థం. అది ఇక్కడ దీంట్లో విశేషం. విశాలాక్షి ఇదనమాట. ఇంకా ఈ 46లో ఛాయావైగుణ్య మాత్రంతు సంఖ్యే దుఃఖముపస్థితం అదుఃఖార్హామిమాం దేవీం వైహాయ సముపస్థితాం. ఈమె శరీరం కొంత వర్ణం తగ్గి ఉన్నది, అందుచే దుఃఖం అనుభవించుతున్నది. కానీ ఈమె దుఃఖమునకు అర్హురాలు కాదు. అలా కనపడుతున్నట్టుంటుంది కానీ అదేం కాదు. ఈ దుఃఖము ఛాయా మాత్రమే. ఏదో వర్ణం తగ్గినట్టుగా, అసలు ఈమె కాంచిన వర్ణం కొంచెం తగ్గినట్టుగా కనబడుతున్నది. జాగ్రత్తగా అర్థం చేసుకుని మీకు ఏం లేదు. అది ఏదో కొంచెం తగ్గినట్టుగా ఉంటున్నది. అది ఉత్త ఛాయ, నీడ ఎంతసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. ఇదంతా కాదు. ఇదంతా ఏమిటో మహామాయ. ఆమె ఆ మహామాయను అర్థం చేసుకున్నటువంటి వాడు అసలు బ్రహ్మం కనబడుతుంది అని అర్థం. పాత్రఛాయ తలగా రామునితో విమానమును అధిష్ఠించును. ఈమె నెమ్మదిగా ఆ మహామాయ తొలగిపోగానే
ఆ మహాలక్ష్మి రామునితో ఆ విమానం ఎక్కి ఈమె వెళ్ళిపోతుంది అయోధ్యకు. ఈమె సర్వ శుభ లక్షణములు కలిగినటువంటిది అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? త్రిజట చెబుతున్నది. త్రిజటకి సాక్షాత్తుగా అమ్మవారు దర్శనం ఇచ్చింది అని అర్థము. అది అర్థం. దీన్ని బట్టి ఏమిటి? జ్ఞానపరమైనటువంటి వాళ్ళు ఉన్నారంటే, ఎవరైనా జ్ఞానం ఉంటే వాళ్ళు ఈ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే, స్మరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పడానికి ఈ త్రిజట విశేషమైనటువంటి విశాలాక్ష. అమ్మవారి పేరు ఇక్కడ విశాలాక్ష అంటే చెప్పింది. ఇంకా విశేషం, సీతాదేవి అనుభవిస్తున్న దుఃఖం కేవలం తాత్కాలికము, అది శీఘ్రంగానే పోతుంది. ఈ రామునితో విమానానికి సర్వభోగమును అనిపించింది. రాముడితోటి వెళ్ళిపోతుంటుంది విమానంలో అని చెబుతూ 47లో అర్ధసిద్ధింతు వైదేశాః పశ్యామి అహం ఉపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్య చ. రామునకు సీతాదేవికి ఎడబాటు శీఘ్రమే తీరిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. అనగా సీతాదేవి కార్యసిద్ధి జరుగుతుంది. రాక్షసరాజైన రావణునికి వినాశము, రామునకు విజయము అతి సమీప కాలములో సంభవించును. నేను అంతయు స్వప్నమున దర్శించాను అని చెబుతున్నాను. ఈ రెండు శుభము అశుభాలు రెండు దర్శనం చేసుకున్నాను. శుభము అశుభములు అనగా పరమాత్మ దర్శనం చేసుకున్నాను, రామచంద్రమూర్తిని చూశాను, సీతాదేవిని చూశాను, లక్ష్మణ స్వామిని కూడా చూశాను అందరినీ. ఇంకా విశేషం ఏంటంటే కోతిని కూడా చూశాను. చెప్పిందిగా, ఒక కోతి తగలబెడుతుంది అని చెప్పింది కదా. అంటే అర్థం ఏంటనమాట? హనుమను కూడా చూశాను నేను, ఇంతమందిని అందరినీ చూశాను నేను. అంటే అర్థం ఏంటి? హనుమ లోపల ప్రవేశించినట్టుగా ఆమెకు అసలు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. హనుమ లోపల ప్రవేశించినట్టు ఎవరికి తెలుసు? ఆ మొట్టమొదటి కూర్చున్న లంకినికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. లోపల కూర్చున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఇది ఏమిటంటే ఇదంతా ఆ జ్ఞానపరమైన శక్తి ఉంటే తెలుస్తాయి అని చెబుతున్నారు. అని చెప్పి సీతాదేవికి ఇక శుభ సూచకములు కనబడుతున్నాయి. ఇక ఏమిటిట? నిమిత్తభూతమేతత్తు శ్రోతుమస్యామహత్ ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షు పద్మపుత్ర వివాయతం. పద్మపుత్రం వలన ఈమె ఎడమ కన్ను అదురుతున్నది శుభసూచకం. స్త్రీలకు ఎడమ కన్ను అదరాలట, అది శుభసూచకం. పురుషులకేమో కుడి, ఏం లేదు దీనిలో, పురుషులేమో కుడి, స్త్రీలేమో ఎడం. అది అర్థం. స్త్రీలకేమో ఎడమ కన్ను తిరిగితే అది శుభంట, అది అనమాట. ఒకళ్ళకి ఎడమ ఒకళ్ళకి కుడి. కాబట్టి ఈమెకి ఈ ఎడమ కన్ను అదురుతున్నది శుభసూచకం. శీఘ్రమే ఈమె గొప్ప ప్రియవాక్యమును వినవస్తూ ఉన్నది, అందువల్ల ఈమె ఎడమ కన్ను అదురుతూ ఉన్నది. స్త్రీలకు ఎడమ కన్ను అదరటం, ఎడమ భుజం అదరటము, ఈ ఎడమ లెఫ్ట్ సైడ్ అంతా ఇది శకున శాస్త్రంలో ఉంది, అది శుభం అని చెబుతున్నారు. అది చెబుతూ 49లో ఈషచ్చ హృషితో వా అస్య దక్షిణాయ హి అదక్షిణ అదక్షిణ అకస్మాదేవ వైదేశ బాహురేక ప్రకంపతే. శరణన్న వారిని రక్షించులో సమర్థురాలకు సీతాదేవి దక్షిణ రెండు అర్థాలు చెబుతున్నది. అమ్మవారుట ఎవరైతే శరణని తన దగ్గరికి వస్తే వాళ్ళకి శరణు ఇస్తుంటుంది అని అర్థం. దక్షిణ సమర్థురాలు సీతాదేవి అని ఇక్కడ సమర్థురాలు. సీతాదేవి ఎడమ భుజము అకస్మాత్తుగా అనగా అదక్షిణ. అకస్మాత్ దక్షిణ అంటే కుడి, అదక్షిణ అంటే ఎడమ, అది అర్థం అనమాట. దానికి దక్షిణ అదక్షిణ, దక్షిణ అంటే కుడి, అదక్షిణ అంటే ఎడమ, అది అర్థం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దక్షిణాయాకి అదక్షిణ రెండు అర్థాలు చెబుతున్నాడు. ఆమె ఏమిటి? దక్షిణ సమర్థురాలు, ఎవరికి? శరణన్న వారికి శరణం ఇవ్వటంలో ఒకటి. రెండోది అదక్షిణ, ఆమె యొక్క ఎడమ భుజము అదిరినది అని ఇంకొక అర్థము. అకస్మాత్తుగా పొలకించినదే, కంపించినది, ఇది శుభ సూచకము అని. కాబట్టి స్త్రీలారా, ఓ రాక్షస స్త్రీలారా, మీరు అమ్మవారిని శరణ కోరండి, అమ్మవారు మీకు శరణ ఇవ్వటంలో సమర్థురాలు అని చెబుతుంది. ఇప్పుడు ఆమెకు ఈ ఎడమ భుజము అనగా శుభ సూచకం అదురుతూ ఉన్నది అని చెబుతున్నాడు. ఇంకా 50వ శ్లోకంలో కరేణు హస్త ప్రతిమ సవ్యశ్చ ఉరు సవ్యశ్చోరు హనుత్తమ
వేపమాన సూచయతి రాఘం పురతస్థితం. ఏనుగు తొండం వంటి ఈమె ఎడమ తొడ అదరుచున్నది. ఈ శుభ సూచికము శ్రీరాముడు ఈమె ఎదుటనే ఉన్నాడని తెలుస్తూ ఉన్నది అని చెబుతూ ఒక విశేషమైన 51వ శ్లోకం వస్తున్నది. ఈ 51వ శ్లోకంలో విమర్శ ఎక్కువగా ఉన్నది. మన వీళ్ళు చేసినటువంటి గోవిందరాజయంలో విమర్శ, అది ఎందుకు ప్రత్యేకంగా ఉన్నది విమర్శ. పైకి అర్థం మాత్రం మామూలుగానే కనబడుతుంటుంది. పక్షీచ శాఖానిలయం ప్రవిష్ట పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాదీ సుస్వాగతాం వాచముదీరయాన పునః పునశ్చ ఉదయతీవ వృష్ట. చెట్టు మీద శకున పక్షి ఉన్నది. ఆ చెట్టు మీద కూర్చొని అది ఏం చేస్తున్నది? మాటి మాటికి ఉత్తమ సాంత్వన వచనములు పలుకుతూ ఉన్నది. సాంత్వన వచనములు ఏమిటి? ఏ సీతాదేవి భయపడుకును, రాముడు తొందరలోనే రానున్నాడు, నీకు శుభం కలుగుతుంది అని చెట్టు మీద ఉన్నటువంటి శకుంత పక్షి శుభాలు పలుకుతూ ఉన్నది. శీఘ్రమే రాముడు వస్తాడు, ఆయనకు స్వాగతం పలుకుము, రాముడు ఇంకొద్ది రోజుల్లో రాబోతున్నాడు అని పలుకుతూ రాముడు రానున్నాడని సీతాదేవి సంతోషం కలుగునట్లు మాటి మాటికి పలుకుతున్నది. శుభ సూచికంగా అట్లా అనమాట. పక్షు శకుంత పక్షి గనక ఒక శుభ సూచికంగా కూత కనుక కోసిందంటే శుభం కలుగు. ఇవన్నీ సాముద్రిక శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. చూడండి, కొన్ని కొన్ని మనం చెప్పుకుంటుంటాం. ఎక్కడ శుభకార్యాన్ని మొదలు వెళ్ళారని కూడా పిల్లి ఎదిరైందండి, అబ్బా పిల్లి వచ్చిందే, సరే కాసేపు ఆగిపోతాంలే అని కూర్చుంటాడు. పిల్లి వచ్చిందే, కాసేపు ఆగిపోతాడు. ఎద్దు వచ్చింది అనుకో, వృషభం, శుభం, పదం పండి. ఇట్లా ఒక జ్ఞాని ఎదురైనాడు అనుకోండి, మహాత్ముడు ఎవరైనా జ్ఞాని, ఆయన పలకరించాడు, ఏమంటే బాగున్నారా ఇదేనంటే అయ్యా శుభం కలుగుతుంది, అంతేగాని నన్ను పలకరించాడు అనుకోకూడదు. నువ్వు నీ యొక్క పురా జన్మ అదృష్టం, మహాజ్ఞానవంతుడు, ఏమంటే శుభంగా బాగున్నారా అని అంటే నీ అదృష్టం అది. అదే విషయం ఎక్కడ వస్తుంది? మనకు కిష్కింధకాండలో వస్తుంది. కిష్కింధకాండలో ఆంజనేయ స్వామి బ్రహ్మచారి వేషంలో పోతాడు. బ్రహ్మచారి వేషంలో పోయి 4 వేదాలు బాగా చదువుకున్నటువంటి బ్రహ్మచారి, అనువకి అన్ని శాస్త్రాలన్నీ వచ్చు. వెళ్ళి ఆయన ఆ రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని స్తుతించాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, మనకు మహాజ్ఞానవంతుడు ఎదురైనాడు కాబట్టి మనకు శుభ సూచికాలు కలుగుతాయో అని చెప్పాడు. ఏమిటంటే అంత గొప్ప విశేషం అనమాట. అందువల్ల జ్ఞానవంతుడు ఎవరైనా సరే ఎదురైనాడు అనుకోండి, మనకు సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురైనాడండి, శుభసూచకమే, అది అర్థం అనమాట. ఇట్లా ఇటువంటివి మనకు శకునాల్లో ఉన్నాయి అనమాట. కొంతమంది చూడండి, కారు ప్రయాణం అవుతున్నది అనుకోండి, ఎక్కడో ఊరికి పోవాలి, ముత్తైదులా నువ్వు కాస్త ఎదురాలి, ఒక నిమిషం ఈ కారు స్టార్ట్ చేసుకోవాలి అంటే ఏంటంటే ముత్తైదు స్త్రీలు ఎదురొస్తే వీళ్ళకి శుభంగా కలుగుతుంది. ఏమిటి ముత్తైదు స్త్రీ ఎదురొస్తే శుభం కలుగుతుంది? ఏమిటి దీని అర్థం? ముత్తైదు స్త్రీ ఎదురుగా వస్తే శుభం కలుగుతుంది అన్నాం. ముత్తైదు స్త్రీ కాదయ్యా, పెళ్లి కాని అమ్మాయే వచ్చింది, కలుగుతుందా లేదా? ఇప్పుడు చెప్పు. ఆమెకి 25 ఏళ్ళు ఉన్నాయి అనుకో, లేక 30 ఏళ్ళు ఉన్నాయి అనుకో, మ్యారేజ్ కాలేదు అనుకోండి, ఎదురు వచ్చింది అనుకోండి, నీకు శుభం కలుగుతుందా లేదా? మరి ముత్తైదు స్త్రీలు ఉన్నాయి కాబట్టి ముత్తైదు అయితేనే కలుగుతుంది, కాబట్టి ఆమె వస్తే కలగదు. సరే, వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొక ఆమె ఉంది, థర్డ్ పర్సన్, భర్త లేనట్టు, ఆమె ఎదురు వచ్చింది అనుకో, నువ్వు ఎదురు వస్తున్నావు ఏందమ్మా, పర్లేదా నీకు, ఇప్పుడైనా రావాల్సింది అంటుంటారు వీళ్ళు. ఏమిటి దీనిలో తేడా? మరి లలిత రహస్యశ్రమాలు మొదటి నుంచి చివరి దాకా చదివి విసుగు పుట్టేదాకా చదివి ప్రసాదాలు తిని అర్థం కాదా? ఇది మాత్రం ఫస్ట్ బాగా, ఇది ఇంతకు తప్పితే రెండోది లేదు. లలితలో ఎంత చెప్పాడు, ఎంత విశేషమైన చెప్పాడు, అవన్నీ ఏమన్నా తెలుసుకుంటే అప్పుడు అట్లా అనమాట. ఎందుకు ఏమిటి అనేటువంటి రావాలి. అందుకని లలితలోనే సువార్షిని అర్చన ప్రీత మానస ఎందుకు అన్నది, ఆమె అన్నది ఎందుకు అంటున్నది? సువాసినులు ముత్తైదువులు నన్ను పూజ చేస్తే నేను అమితంగా సంతోషిస్తాను అన్నది ఎందుకు అన్నది? ఇది అర్థం.
ఇట్లా ఈ విధంగా అనేక విశేషాలు దానిలో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. అట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ సాముద్రిక శాస్త్రం ఆ విషయాలకు అన్నిటికీ సమాధానాలు తొందరగా గురువు గారు చెప్పడు. ఈ ఎవరికి చెబుతుంటాడనంటే ఈ గురుత్వం ఉన్నటువంటి శిష్యత్వం ఉన్నటువంటి చెబుతారు, అందరికీ చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎట్లా తయారయ్యారనంటే వచ్చే దండకం ఏముందిలే, వచ్చే దండకం ఏముందిలే. ఏమిటి దండక తెలిసిన? లింకు తీసుకున్నాము, ఆ లింకు తీసుకున్నాము, వింటే వింటాము, లేకపోతే లేదు. తీసుకున్నాం అనుకో లింకు, కనపడాలని రూలే ఉంది. హాయిగా లింక్ అక్కడ పడేసుకుండేదను, అది వాగుతూ ఉంటుంటుంది, మనం అన్నం వండుకోవచ్చు. డబ్బులు పెట్టి కొన్నామా? ఇటువంటి వాళ్ళు ఎందుకంటే ఏం అనుకోకుండా అటువంటి వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మజ్ఞానం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ సంగతి లేదు. కానీ కొంతమంది మాత్రం ఆ గంట సేవో గంటన్నర సేవో లీనం అయిపోతారు. మిగిలినటువంటి వాళ్ళు మాత్రం ఇంక చెప్పే పని లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఎక్కదు వాళ్ళకి బుర్రకి. కాబట్టి వాళ్ళని వదిలేసేస్తారు. కాబట్టి ఈ రహస్యాలన్నీ కూడా లలితలో వస్తుంటాయి. ఆ లలిత వినేటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు పురాకృత స్మృతం, అవి విశేషాలన్నీ లలితలో వస్తుంటాయి. అప్పుడు ఆ సందర్భంలో చెప్పుకుందాం. మళ్ళీ అక్కడ కూడా సుందరకాండ వస్తుంటుంది. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునః పునశ్చ ఉదయతీవా పృష్ట పునః పునః మాటి మాటికి పృష్ట సంతోషము కలుగుతూ ఉన్నది. రాముడు వస్తాడు. ఆ పక్షి ఎలా కూర్చున్నదంటే ఆ సౌండ్ లో, ఆ కూతలో రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు అని అంటున్నది. ఎవరు అంటున్నది? ఆ పక్షి అంటున్నది. ఆ పక్షి అంటే శకుంత పక్షి. ఆ పక్షి, ఈ పక్షికి పేరు శకుంత పక్షి అని పేరు. ఈ పక్షుల్లో రకరకాలు ఉన్నాయి. కాకి వచ్చి కూర్చొని కావు కావు అనేది పదగా, నేను కావు కావు ఏం బాగుంటుంది నీ 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 సౌండ్ బా, నీ వదలవు అని అంటాం. దానికి వచ్చినట్టు అదే దాని యొక్క ఇది. సరే, దాని సంగతి పక్కన పడింది, అది వేరే సందర్భంలో వస్తుంది. కమ్మగనేటువంటి మాటలు చెబుతున్నటువంటి ఆ పక్షి వచ్చిందండి. అది పక్షుల్లో గరుత్మంతుడు కూడా శుభకరమైనటువంటి వాడు. గరుత్మంతుడు గరుత్మంతుడు వచ్చాడు అని అంటే సాక్షాత్తు ఆ గరుడు వచ్చినట్టు, అనగా శ్రీ మహావిష్ణువు వచ్చినట్టే. అట్లా ఈ విధంగా మనకి సాముద్రిక శాస్త్రంలో వచ్చినాయి అనమాట. అది చెబుతూ ఇక్కడ చివరిన తతస్సా శ్రీమతి బాలాభక్తో విజయహర్షిత అవోచత్ యది తథ్యం భవేయం శరణం భీమః. తర్వాత సీతారాముని విజయం కలుగునని తెలివి సంతోషంతో సిగ్గుపడి ఇట్లా అన్నది, త్రిజట చెప్పిన స్వప్నం ఫలించినచో మీ అందరికీ శరణము నొసగెదను అనేటువంటి ఈ శ్లోకము ఇక్కడ. ఇది ప్రక్షిప్తం. ఇది ఇది ఒరిజినల్ గా దీనిలో వచ్చినట్టు లేదు, తర్వాత కొన్నిట్లో చేరింది. ఎందుకంటే దీనిలో చిన్న దోషం కనబడుతుంది. ఏమిటంటే దోషము, అమ్మవారు ఏమంటున్నది అంటే త్రిజట చెప్పిన స్వప్నం ఫలించినచో అని అంటున్నది. ఇఫ్, ఏది ఫలించినచో మీకు శరణము నొసగెదను, మీకు అభయం ఇస్తారు. లేక ఫలించదనుకో అంటే రాముడు రాడు, రావణాసుడు గెలుస్తాడు అని అర్థం. వచ్చిందనుకో మీకు శరణం ఇవ్వరు. మీరు అందరూ ఈ సిస్టమ్. అంటే అమ్మవారు అట్లా అంటుందా ఎప్పుడైనా? అమ్మవారు ఏమంటుంది అనమాట, ఒక్కసారి నన్ను శరణ్ అంటే ఎటువంటి వాడైనా సరే వాడికి అభయము అన్నది. కాబట్టి ఆ మాటకి ఇది వ్యతిరేకం. ఇది ఏది ఈ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తంలో పెట్టారు. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసేటప్పుడు చదవాల్సిన పని లేదు, పక్కన పెట్టేసుకోండి. అక్కడ పక్కన పారాయణలో ఈ శ్లోకం అక్కర్లేదు. ఎందుకంటే ప్రక్షిప్తాలు ఉంటాయి అని అనటానికి ఒక ఉదాహరణగా చెప్పినటువంటి సందర్భం అన్నమాట ఇది. అదనమాట. కాబట్టి ఈ సర్గలో వస్తున్నది ఏంటంటే తత్సవితుర్వరేణ్యం భక్తో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం వస్తున్నదండి. ఆ గాయత్రి మంత్రంలో మా బుద్ధులకు చైతన్యము లేకపోతే ప్రేరణ కలిగించేటువంటి సవితృదేవిని, ఆ సూర్యుణ్ణి, మహామహిమోపేతమైన తేజస్సును ధ్యానించుచున్నాను. ఆ సూత్రుణ్ణి, ఆ సవిత్రుని సవిత్రుడే సూర్యుడు, ఆ సూర్యుడే రామచంద్రమూర్తి. ఇది అర్థం.
ఇదే అనమాట. అని ఇక్కడ ఆ సూర్యుడిలో కనబడుతుంది రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి విష్ణు స్వరూపం. ఆ విష్ణు స్వరూపాన్ని మొన్న చెప్పాను. ధ్యాయేత్ పద్మాసనస్థం ధృతశంఖ చక్రధర వచ్చిందనమాట. ఆ పద్మంలో కూర్చున్నటువంటి ఆ విష్ణువు శంఖ చక్రాలు ధరించి సరసిజాసన సన్నివిష్ట అని ఈ విధంగా శ్లోకం కూడా మనం చెప్పారు. కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సింది అత్యంత విశేషమైనది 27వ ఈ దీనిలో గాయత్రి మంత్రం యొక్క శక్తి ఉన్నది. ఆ గాయత్రి మంత్రాన్ని ఈ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ త్రిజట ఆమె ధ్యానం చేస్తున్నది కాబట్టి ఆమెకు అటువంటి స్వప్నం వచ్చింది, శుభ స్వప్నం వచ్చింది అని ఈ విధంగా చెప్పి ఎదురుగా ఉన్నటువంటి మనిషిని అనగా సీతాదేవిని సాక్షాత్తుగా ఆమె విశాలాక్షి అనే పదంతో చెప్పింది అనమాట. అమ్మవారు అనేది చూడండి, ఆ సీతాదేవి యొక్క శరీరం అంతా నలగకుండా ఎంత శుభ్రంగా తేజోవంతంగా ఉందో చూసుకోండి అని రాక్షస స్త్రీలకు చెప్పింది. చెప్పి మీరందరూ కూడా ఆమెను శరణు కోరండి అని చెప్పి ఆ శరణు కోరండి అని చెప్పి ఇక ఆ తర్వాత ఆ పక్కన కూర్చుంది. ఇక తర్వాత ఏం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇంకొక ఘట్టాన్ని తీసుకున్నాడు. మరి ఈ ఘట్టంతో ఆ సీతాదేవి సంతోషంగా ఉండొచ్చు కదా, సంతోషంగా ఆయన ఉండొచ్చు. మామూలుగా సరే ఒక కళ వచ్చింది కదా, సంతోషంగా ఉన్నాను, సరే ఉండొచ్చు కదా, సరే ఉండొచ్చు. మరి ఉంటే మరి ఇంకా తర్వాత పైన చెట్టు మీద కూర్చున్నాడుగా అసలు ఆయన. ఇక్కడ విశేషం ఈ ఏమిటనమాట. కానీ ఆ త్రిజట స్వప్నం వచ్చింది చెప్పినా గాని ఈమె మాత్రము తన యొక్క నిర్ణయం నుంచి బయటపడలేదు. ఏమిటి తన నిర్ణయం అంటే ఆత్మత్యాగము. ఇది అర్థం. ఈ ఆత్మత్యాగమునకు సిద్ధపడుతూ ఉన్నది. ఇది అర్థం. ఆత్మత్యాగానికి సిద్ధపడ్డ తర్వాత శుభశకునాలు కనపడతాయి. ఈమంతటా ఈమెకి కనపడతాయి. ఆ త్రిజటకి కనపడదు శుభశకునాలు, ఈమెకి శుభశకునాలు కనపడతాయి. ఇది అనమాట. దీనిలో ఆత్మత్యాగాన్ని సిద్ధపడుతుంది 28వ సర్గలో. సీత దుఃఖిస్తూ మరణించుటకు సిద్ధమైంది. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య అప్రియార్త సీతాపి తత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజ కన్యా. ఆ రావణాసురుడు పరుషవచనాలు విని సీత మిక్కిలి దుఃఖిస్తూ అడవి యందు సింహము చే ఆక్రమింపబడిన ఆడ ఏనుగు పిల్లవలే భయపడిపోతున్నది. ఇక్కడ ఎలా చెబుతున్నది? ఆ రావణాసురుడు అంటే ఎంతో భయంతో ఉన్నది. ఎందుకు చెప్పవలసి వస్తున్నది? రావణాసురుడు అంటే ఎంతో భయం. కారణం ఉంది ఇక్కడ. ఎందుకనంటే మొట్టమొదట రావణాసురుడు పంచవడికి వచ్చినప్పుడు మాయావేషంతో వచ్చాడు. ఆ మాయావేషంతో వచ్చి ఏం చేశాడు? అపహరించాడు. ఈమెమనుకున్నదప్పుడు ధర్మం కదా, వచ్చిన అతిథికి భోజనాలు పెట్టాలి, అతిథి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అతిథి ఏమడిగాడు? మొత్తం ఈమె యొక్క సమాచారం అంతా లాగి అడిగేశాడు. కానీ అతిథి అడిగినప్పుడు చెప్పాలి. ఏమి అడిగాడు? మొత్తం నీ వయసు ఎంత, నీ ఊరెంత, అది ఇది అన్ని అడిగాడు. మొత్తం చెప్పేసింది చాప్టర్ అంతా చెప్పేసిన తర్వాత ఈయన గారు ఏం చేశాడు? తన అభిప్రాయం చెప్పాడు. అప్పుడు తెలుసుకుంది. ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు? రాక్షసుడు అనుకొని పెద్ద 10 తలకాయలు చూపించి కొండంత శరీరం చూపించి భయపెట్టేశాడు. దానితోటి ఎంత నమ్మకంగా వచ్చాడో అంత భయపెట్టాడు. ఆ భయపెట్టినటువంటి ఉండకుండా మళ్ళీ భయపెడుతూనే ఉన్నాడు. ఇదే పని, రోజుకోసారి భయపెట్టడం వీడి పని. కాబట్టి ఎంత భయపడిపోయిందో చెప్పలేనంత భయంతో ఉన్నది. ఎలా భయపడతాడు వీడు? ఒక్కోసారి వేషం మారుస్తాడు. మొట్టమొదటి రావడమే బ్రాహ్మణ వేషంతో వచ్చాడు, ఇంకోసారి ఇంకొక వేషం, ఒక్కోసారి పెద్ద తాడి చెట్టు ఎంత అవుతాడు, పెద్ద రాక్షసుడు వీడు. ఒక్కోసారి 10 తలకాయలు చూపిస్తుంటాడు. వీడి దగ్గర ఉన్న వేషాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి ఎంతగానో భయపడిపోయింది అని అర్థం చెబుతాడు. ఆ భయపడిపోయినటువంటి ఆమె ఏం చేస్తుంది? దుఃఖిస్తూ మరణిస్తే సరిపోతుంది.
అని అనుకొని రెండవ శ్లోకంలో చెబుతున్నారు. సా రాక్షసీ మధ్యగతా చ భీరు వాగ్భిపురుషం రావణ తర్జితా చ కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. రాక్షస స్త్రీల మధ్య ఇంకా ఉన్నది. ఆమె వారిచే భయంతో ఉన్నది. సరే, రావణ చ్యుతి కూడా భయం పొందింది. అటువంటి సీత అడవి మధ్యలో జనము లేని చోట విడువబడిన బాల కన్యవలే నట్ట నడవిలో అడవిలో ఒక అమ్మాయిని తీసుకుని వదిలేసి మనం బయటికి పోతే ఆ పిల్ల ఎంత ఏడుస్తుందో ఎంత భయపడుతుందో చూడండి, అట్లా ఉంది అంటాడు. సత్యం వతేదం ప్రవదంతి లోకే అకాల మృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభత్స్యమానా జీవామి దీనాక్షణం అపుణ్యా దీనాక్షణం అపుణ్యా. నేను ఈ విధంగా వీరందరిచే భయపెడుతున్న దీనురాలను, అందరూ భయపెడుతున్నారు నన్ను, పాపాత్మురాలను నేను ఒక్క క్షణం కూడా జీవించి ఉండకూడదు అని దురదృష్టవంతురాలను జీవించి ఉన్న లోకములో అకాల మరణము సంభవింపదు. కోరినప్పుడు మాత్రమే మరణము సంభవింపదు ఇక్కడ అని సత్పురుషుడు ఇక్కడ ఒక విశేషం చెప్పుకుంటాడు. ఏమిటంటే అకాల మరణము సంభవించదు ఎవరికి. కాబట్టి అకాల మరణం సంభవించదు కాబట్టి ఎవరన్నా నాకు మరణం రావాలి అని కోరుతుంటే ఆ మరణం రాదు. మరణం అనేటువంటిది వాళ్ళ చేతిలో లేదు అని చెప్తున్నాడు చివరికి. అది మరణం అనేటువంటిది వాళ్ళ చేతిలో లేదండి అని. ఏమేమనుకుంటుంది, నేను చనిపోతాను అని అనుకుంటున్నది. కానీ చనిపోవాలంటే మరి నా చేతిలో లేదు కదా. ఈ సూక్తి గుర్తుకొచ్చింది అనమాట, సత్పురుషులు చెప్పేటువంటి సూక్తి అనమాట. మరణం వాళ్ళ చేతిలో లేదయ్యా అని చెప్పాడు. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదంతు నోనో హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రధా అద్య వజ్రాహతం శృంగమివాచలస్య. సుఖముల నుండి దూరమైనాను, బహు దుఃఖముచే హృదయం నుండి చాలా స్థిరంగా ఉన్నాను. వజ్రము చేత కొట్టడం పర్వతము 1000 ముక్కలు, వజ్రాయుధము ఇంద్రుడి దగ్గర ఉంది. ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ముక్కలు చేస్తాడు. కానీ నా హృదయం ఇప్పుడు మొక్కలు కొట్టలేదు. వజ్రాయుధం తీసుకొచ్చి కొట్టినా కానీ మొక్కలు కాటలేదు. అనగా ఈ పర్వతం కన్నా ఇంకా ఎంతో కఠినమైనటువంటిది. ఎందుకనగా నా హృదయం పర్వతము కంటే మిక్కిలి కఠినాతి కఠినము. నా హృదయాన్ని పగలగొట్టలేరు ఎవరు. అంత కఠినమైనటువంటి దాన్ని నేను. కానీ చనిపోవాలనుకున్నా ఏం చేస్తాను. నైవాస్తి దోషో మనోనమత్ర వధ్యాహమస్యా ప్రియదర్శనస్య భావంచ అస్యాహం అనుప్రదాతు అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. ఇందులో నా దోషం లేదు. నాకు అప్రియదర్శుడైన రావణుడు నన్ను వధిస్తాడు, అది మాత్రం తెలిసిపోయింది. టైం ఇచ్చాడు, ఆ టైము అయిపోతుంది. శుభ్రంగా నన్ను కోసుకొని వండుకు తింటారు. నేను అతనికి నా మనసు మాత్రం ఇవ్వను. ఏ విధంగా అని నా ద్విజునకే మంత్రోపదేశం. ఇక్కడ విశేషం చెబుతున్నారు. ఇక్కడ ఏమిట, ద్విజునకే అని అర్థం. ద్విజో మంత్రగా మివ ద్విజాయ, 4వ లైన్ దీనిలో. ద్విజ అంటే బ్రాహ్మణుడు. ద్విజునకే అనగా అర్థం ఏమిటి, మళ్ళీ బ్రాహ్మణుడికే మంత్రోపదేశం చేయును, ఇతరులకు చేయడు. ఆ విధముగా నేను అతనికి నా మనస్సును ఇవ్వను, అంటే రాముడికే ఇస్తాను, అంతేగా రావణాసురుడికి ఇవ్వను. నా మనస్సు నాకు ప్రియమైన రాముని అంటే లగ్నమై ఉన్నది. బ్రాహ్మణుడికే మంత్రోపదేశం చేస్తాడు కానీ ఇంకొకరికి చేయడు అని మనకి ఇక్కడ ఏది వాల్మీకి రామాయణంలో ఆయన అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఉన్నటువంటి సందర్భాలు కోట్లు అనేకమైనటువంటి ఉన్నాయి. అది కరెక్టే, మామూలు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఉపనిషత్తులు ఇవన్నీ చదువుతుంటుంటే కొన్ని చోట్ల వేరే విశేషాలు వస్తాయి. అది ఏమిటో సంగతి అక్కడ తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణకి జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజుకి బ్రహ్మోపదేశం చేసింది ఎవరంటే, ఆత్మతత్వం చెప్పింది యాజ్ఞవల్క్య మహర్షి. ఇంకా తర్వాత ఇప్పుడు మనం దీనిలో చదువుతున్నాం. దీనిలోనంటే చాందోగ్యంలో చదువుతున్నాం. చాందోగ్యంలో ఒక చోట రాజు గారికి చెబుదానన్నాడు ఆత్మతత్వం, చెప్పలేకపోయినాడు. రాజుగారే
ఆత్మతత్వం చెప్పాడు. ఇది వేదాలలో ఉన్నటువంటి విశేషాలు అన్నమాట. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే లోకంలో ఉన్న వ్యవహారం చెప్తున్నాడు. ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఈ మంత్రోపదేశం అనేటువంటిది వాస్తవానికి ఏంటంటే ఎవరికంటే అలా జరుగుతున్నది. ప్రస్తుత కాలంలో అసలు తగినటువంటి వాడు గనక దొరికితే ఎవడైనా సరే వాడికి ఇచ్చేసేటువంటి అంతే. తగిన వాడు అంటే ఇంకా అర్థం చేసుకున్నాడు. అట్లా చాలా మంది తగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈ చెప్పే పర్లేదు, ఇప్పుడు అనవసరం దీనిలో రికార్డ్ అవుతుంది. అలంద్విజో మంత్రం ఇవాద్విజాయ అని చెప్తున్నాడు. నా మనసు నాకు ప్రియమైన రాముని ఎందే లగ్నమై ఉన్నది అని చెప్తూ 6లో నూనం మమ అంగాస్య చిరాతరార్య శస్త్రై సితై చేత్స్యసి రాక్షసేంద్ర తస్మిన్నా గచ్చతి లోకనాథే గర్భస్థ జంతోరి వశల్యకృంతః. రాముడు రాకపోతే ఈ రాక్షసేంద్రుడు ఏం చేస్తాడంటే నన్ను గర్భస్థ జంతువుని శస్త్రము ఛేదించు శస్త్రచికిత్సకు నా అవయవములు అబ్బో భయంకరం. ఎంత భయంకరమైనటువంటి విషయం చెప్పాడో చూసుకోండి. బతికున్నటువంటి ఒక జంతువు దాని పొట్టలో ఉన్నటువంటి ఆ జంతువుని బయటికి తీయటానికి ఏం చేస్తారు, కోసి ఎంత నరకం పెట్టి చేస్తారో అట్లా ఆ విధంగా నన్ను ఖండించేసేస్తాడు వీడు. బతికుండగానే ఒకసారి కాలు, ఒకసారి చెయ్యి, ఒకసారి చెవు ఇట్లా నరుక్కొని తింటాడు వీడు అని చెప్తున్నాడు. అని ఈ విధంగా జరుగుతుందని. దుఃఖం పతేదం మమ దుఃఖితాయా వాసౌ చిరాయ అధిగమిష్యతో ద్వౌ బద్ధస్య మధ్యస్య తథా నిశాంతే రాజా అపరాధాదివ తస్కరస్య. అపరాధాదివ ఏమిటంటే దీనిలో దొంగ, రాజాపరాధం చేసిన దొంగను తెల్లవారుజామున ఉరితీస్తారు. ఇది లోకల్లో ఉండేటువంటి విశేషం. అనగా ఈ జైలర్స్ లో ఉండేటువంటి వాళ్ళు తెల్లవారు చేస్తారట ఎవరికైతే ఉరిశిక్ష వాళ్ళు. ఆ దొంగ వలె దుఃఖితురాలైన నాకు 2 మాసాలు ఉన్నది, ఇది ఎంతో ఆలస్యంగా గడుస్తున్నది. దొంగను ఎట్టయితే ఉరితీస్తారో నన్ను 2 మాసాలు కాగానే తెల్లవారంగా ఉరితీస్తారు. అక్కడ ఎంత దురవస్థ వచ్చినది కదా, అపరాధులను తెల్లవారుజామున ఉరితీస్తారు అని వాల్మీకి మరి శిక్షాస్మృతిలో ఉన్నదన్నమాట. దాని ప్రకారంగానే చూస్తుంటారట అట్లా అని చెబుతూ 8వ మంత్రంలో హా రామ హా లక్ష్మణ సుమిత్రే హా రామ మాత సగమే జనన్యాయేష విపద్యామి అహం అల్పభాగ్య మహార్ణవౌ నౌరివ మూఢమాత. హా రామ లక్ష్మణ సుమిత్ర కైసల్య జనని మందభాగ్యురాలని నేను ఇప్పుడు మహాసముద్రంలో పెనుగాలికి చిక్కుకున్న నాగవలే ఉన్నాను అని చెబుతూ 9లో కాలమహిమ తరస్వినౌధార యథా మృగస్య సత్వేన రూపం మనుజేంద్ర పుత్రౌ నూనో విశస్తౌ మమ కారణౌ సింహర్షభౌద్వావి వైద్యుతేన. మరుగు రూపమును ధరించి ఉన్న దుష్ట ప్రాణి ఎవరో కాని మహాబలశాలురు పిడుగు వంటి వాళ్ళు దశరథ కుమారులు ఆయన రామలక్ష్మణులు అనే 2 సింహాలని ఆ కారణంగా ఈ కాలం చంపివేసినది. ఇందులో సందేహం లేదు, కాలమహిమ. ఆ రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళని కూడా చంపేసింది కదా, సింహములు అనేటువంటి వాళ్ళని ఈ కాలం అనేటువంటి చెబుతూ ఇంకా మాయలేడి గురించి వస్తున్నది. నూనం సకాలో మృగరూపధారి మమ అల్పభాగ్యాలు భేతదానీం యత్రాది పుత్రం విససత్య మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. అంతా కాలపురుషుని మహిమేను. కాలపురుషుడు మృగరూపంలో వచ్చి దురదృష్టవంతురాలని నన్ను ప్రలోభ పెట్టాడు. నేను వాని ప్రలోభనకు మూఢురాలని లక్ష్మణుని ఆర్యపుత్రులైన రాముని కూడా విడిచి తిని మూఢురాలునై అజ్ఞానురాలునై వారిని దూరంగా పంపివేశాను. ఇదంతా కాలోహి దురతిక్రమ, కాలమహిమ కదా అని అంటున్నారు. ఈ కాలమహిమ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విశేషం. చాలా కాలమహిమను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరిని పరమాత్మను అర్థం చేసుకున్నట్టు లెక్క. కాలము అంటేనే పరమాత్మ అని ఎక్కడ చెప్పాడు, గీతలో చెప్పారు. గీతలో ఎక్కడ చెప్పారు, 10లో చెప్పాడు. ఏమి చెప్పాడు, అక్షాహమేవ అక్షయ కాల, నేనేనండి కాలస్వరూపుణ్ణి అని. అందుకనే రామాయణంలో నామరామాయణంలో
చెప్పాడు అనమాట. కాలాత్మక పరమేశ్వర రామ. రామయే పరబ్రహ్మ స్వరూపము, ఆయనయే కాలము అని కూడా తెలుసుకోండి అని చెప్తుంది. అంత విశేషం కాలాన్ని గురించి గొప్ప విషయం. కాలము ఇప్పుడు గడిచిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గంట సేపు ఒక జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అనే సుందరకాండలో ఒక జ్ఞానం సంపాదిస్తున్నాం అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. 24 గంటలు ఒక గంటని పవిత్రమైనటువంటి ఆ పరబ్రహ్మం దగ్గర కూర్చున్నాం ఒక గంట సేపు. అదే ఈ గంట సేపు అసలు చేయలేదండి. ఎక్కడ కూర్చున్నాము ఈ గంట సేపు అంటే ముచ్చట్లు చెప్పడం కూర్చున్నామండి. ఏం ముచ్చట్లు చెబుతున్నామో సంగతి ఇక మనం ఇక్కడ అనవసరం చెప్పుకోవడం. అంటే అర్థమైంది, కాలాన్ని దుర్వినియోగం చేయటం అని అర్థం. కాబట్టి రోజుకి ఒక గంట సేపు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాడని అంటే ఆ పరమాత్మ మనకు ఒక పుణ్యం అనేటువంటి ఖాతాలో కొంత పర్సంటేజ్ వేసేస్తుంటాడు. అది అర్థం. హ రామ సత్యవ్రత దీర్ఘబాహో పూర్ణచంద్ర ప్రతిమాన వక్ర రాజీవ లోకస్య హిత ప్రియశ్చ వధ్యానమాం వేత్సి రాక్షసానాం. ఆ రామ సత్యవ్రత దీర్ఘబాహో పూర్ణచంద్రుని నుండి వదనము గలవాడా, ప్రాణిలోకమునకు హితువు, హితవు నన్ను రాక్షసులు వధింతులని తెలియదా నీకు అనే విధంగా ఆమె తన యొక్క ఆ బాధని చెప్పుకుంటూ ఉన్నది. ఇంకా దీనిలో ఇంకొక 10 శ్లోకాలు దాకా ఉన్నాయి. ఆ తర్వాత శుభశకునాలు వస్తాయి రేపు. శుభశకునాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా ఇక హనుమ ఏ విధంగా సంభాషించాలనుకుంటాడో వస్తుంది. సోమవారం నాడు అసలు విషయం వస్తుంది. మళ్ళీ వచ్చే సోమవారం నాడు రామ కథ వస్తుంది. ఇది చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకు వచ్చినటువంటి వాటిల్లో 27వ సర్గ అంటే త్రిజులా స్వప్నం అంత పవర్ఫుల్, అంతటికన్నా డబుల్ పవర్ఫుల్ ఇది. అంత గొప్ప శక్తివంతమైనటువంటిది. దీనిలో ఉన్న విశేషాలు ఏమిటో బయటకు వస్తాయి. సోమవారం బహుశా సోమవారం నాటికి చేరవచ్చు. ఇది ఈ సోమవారం నాటికి దీనిలో కథ చదువుతుంటూ పోతుంటూ అట్లనే ఉంటుంది. చెబుతున్నప్పుడు వేరుగా ఉంటుంది, అప్పుడు మీకు తెలుస్తుంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृतंगमय. ओम शांति शांति शांति. शुभं भूयात्. आदि